హలో ఎవ్రీవన్, ఈరోజు నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూపిపోతున్నాను. ముందుగా అయితే ఒక గ్లాసుడు బియ్యం తీసుకుని దాన్ని 2 టైమ్స్ వాటర్తో అయితే కడిగేసి థర్డ్ టైం వాటర్ పోసేది అయితే పక్కకు పెట్టుకున్నాను. సో పక్కకు పెట్టుకున్న తర్వాత నాకు కావాల్సిన కూరగాయలన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్న తర్వాత గిన్నె గ్యాస్ పైన పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను ఒక్కొక్కటి వేసాను. ముందుగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం బండ పువ్వు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసి అయితే ముందుగా కలుపుకున్న. మీకు ఇంకా పొటాటో ఇంకా అంటే ఆలుగడ్డ మరియు క్యారెట్ బీన్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని కొంచెం మగ్గిన దాకా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం అల్లం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. అంతా మగ్గిన తర్వాత కావాల్సినంత ఉప్పు, కారం, ఇంకా కొంచెం పెరుగు వేసేసి మళ్ళీ మగ్గనివ్వాలి. అంతా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం మళ్ళీ మగ్గిన తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న బియ్యం అయితే వాటర్ అంతా ఉంచేసి ఆ బియ్యం కూడా ఈ పోపులో అయితే వేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ ఉప్పు కారం అంతా బియ్యానికి పట్టిన తర్వాత ఎసరంతా గుంజుకున్న తర్వాత కావాల్సినన్నైతే వాటర్ అయితే వేసేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేయాలి. అప్పుడు కరెక్ట్గా ఉడుకుతుంది, మెత్తగా అవ్వదు, మంచిగా పుల్లలుగా వస్తుందన్నమాట రైస్ అయితే. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. చూసుకున్న తర్వాత నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీకు కూడా తక్కువైతే వేసుకోండి, సరిపోతే వద్దు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ అనమాట. లాస్ట్కి రైస్ అయితే ఉడికిపోయింది, చాలా నీట్గా కనిపిస్తుంది, పుల్లలు కనిపిస్తుంది, మెత్తగా అయితే అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో. వీటికి ఎలాంటి కర్రీ అక్కర్లేదు, ప్లెయిన్గా తినొచ్చు, ఆనియన్స్ పక్కన పెట్టుకొని తినొచ్చు, లేదా పెరుగులోకి తినొచ్చు, అది మీ ఇష్టం. రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ జై మహా.